గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి స్వాగతం. భారత అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో ఉపగ్రహ కక్షల రకాలు, వాటికి సంబంధించినటువంటి ప్రయోజనాలను తెలుసుకున్నాం. మరి ఈ ఉపగ్రహ కక్షలలోకి ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి క్రమంలో అత్యంత కీలకమైనవి ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకలు. వీటిని మనము శాటిలైట్ లాంచ్ వెహికల్స్‌కి సంబంధించిన అంశాలుగా చెప్తూ ఉన్నాం. సింపుల్‌గా చెప్పాలంటే వాహక నౌకలు అనేటటువంటి అంశంగా చూస్తాం. మరి భారతదేశంలో అంతరిక్ష కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడంలో ఉపగ్రహాలనేవి చాలా కీలకమైనవి కాగా, వీటిని వాటి యొక్క కక్షలకు చేర్చేటటువంటి క్రమంలో వాహక నౌకల యొక్క సాంకేతిక పరిజ్ఞానం కూడా అంతే క్లిష్టమైనటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సందర్భాలలో ఇస్రో అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు సంబంధించి వాహక నౌకలను అభివృద్ధి పరిచేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి సాంకేతికతలు దోహదం చేశాయి అనే అంశాలు కూడా చాలా కీలకమవుతాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి డైరెక్ట్‌గా అడిగే క్వెషన్స్‌గా వచ్చేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి అంశాలను కొన్ని చోట్ల ఇండైరెక్ట్‌గా కూడా మనం మెన్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్రమంలో మనము గత వీడియోలో సౌండింగ్ రాకెట్స్‌కి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించే ప్రయత్నం చేశాం. దానికి కొనసాగింపుగా ఈ వీడియోని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఇక్కడ సౌండింగ్ రాకెట్స్ అంటే వాతావరణ ఎగువ పొరలలోకి వాహక నౌకలు ప్రయాణించేటటువంటి క్రమంలో అక్కడున్నటువంటి వాతావరణ అస్థిరతలను అధిగమించుకుంటూ వాహక నౌక ప్రయాణించాల్సి వస్తుంది. అదేవిధంగా అక్కడుండే కనిష్ట ఉష్ణోగ్రతలను, గరిష్ట ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగేలా వాహక నౌక యొక్క విడిభాగాలు కావచ్చు, ఉపగ్రహ సాంకేతికతలు కావచ్చు రూపొందించాల్సి ఉంటుంది కాబట్టి, మరి వీటికి సంబంధించినటువంటి సమస్త సంపూర్ణ వాతావరణ అధ్యయనాల కోసం రూపొందించబడినవే సౌండింగ్ రాకెట్ ప్రయోగాలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సౌండింగ్ రాకెట్ ద్వారా అందే ప్రయోజనాలు కావచ్చు, వాటి ద్వారా చేపట్టేటటువంటి పరిశీలనలు కావచ్చు గమనిస్తే, ఇవి మధ్య వాతావరణంలో కాలానుగుణంగా పవన డోలనాలు, దీన్నే మనము విండ్ ఆసిలేషన్స్ అంటాం. అంటే ఉష్ణోగ్రతలోని వ్యత్యాసాల ఆధారంగా పవనాల యొక్క చలనాలు ఉంటున్నటువంటి పరిస్థితులలో మరి ఇవి ఎగువ వాతావరణంలోకి ప్రయాణించేటటువంటి క్రమంలో ఆ వాతావరణ పొరల గుండా ప్రయాణించే ఇతర వస్తువులు లేదా వాహక నౌకలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క చలనాలను ఏ విధంగా అడ్డుకుంటాయనే అంశాల్లో ఒక అంచనాకు రావాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే భారతీయ వేసవి ఋతుపవనాలతో దాని యొక్క అనుబంధం. ముఖ్యంగా చూస్తే వాతావరణంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేనటువంటి సమయాన్ని ఖచ్చితంగా అంచనా వేసిన తర్వాతనే వాహక నౌకల యొక్క ప్రయోగాలను చేపట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అంచనాలు రావడానికి ఏ రోజైతే వాతావరణం అనుకూలంగా ఉంటుందో ఆ రోజునే మనం ఇక్కడ ప్రయోగాలు చేపట్టాల్సి వస్తది కాబట్టి, మరి వాటన్నిటిని ముందుగానే గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చూస్తే దీర్ఘకాల, మధ్యస్థ కాల మరియు స్వల్పకాలపు ఈక్వటోరియల్ వేవ్ మోడ్ల లక్షణాలు మరియు ప్రసార విధానాల పరిశీలన. ముఖ్యంగా చూస్తే భారతదేశము భూమధ్య రేఖకు సమీపంలో ఉంటున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడ ఉష్ణోగ్రతలను గనక గమనిస్తే వాతావరణానికి సంబంధించి ర్యాపిడ్‌గా మారేందుకు అవకాశం ఉంటుంది. ఈ వ్యత్యాసాల ఆధారంగానే ఇతర వాతావరణ పరిస్థితులు సైతం అవుతున్నటువంటి పరిస్థితులలో వాటన్నిటికి సంబంధించి ఒక ఖచ్చితమైనటువంటి అంచనాకు ముందుగానే రావాల్సి వస్తుంది. అలా వచ్చినప్పుడు మాత్రమే ఆ వాతావరణ పొరల గుండా వాహక నౌకలు ప్రయాణించేటటువంటి క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను సకాలంలో మనము భూ వాతావరణంలోనే అధిగమించగలిగేందుకు ఉండే అవకాశాలను అన్వేషించేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌పై దీర్ఘకాలిక తరంగాల ప్రభావం అంటే వాటి యొక్క ప్రవాహానికి సంబంధించి కావచ్చు, గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్లానెటరీ వేవ్ ఇంటరాక్షన్స్ మరియు వాటి యొక్క ప్రభావాలు అంటే సమస్త వాతావరణ మార్పులకు సంబంధించి అక్కడ అల్లకల్లోలాలకు సంబంధించినటువంటి అంచనాలను ముందుగానే మనం పరిశీలించాల్సి వస్తుంది. ఇందుకు సౌండింగ్ రాకెట్లలో పలు విభిన్నమైనటువంటి పేలోడ్స్‌ను అమర్చి వాటికి సంబంధించినటువంటి అధ్యయనాలను చేపట్టడం జరుగుతుంది. వీటిని మనము ఇన్ సిటు అంటే వాతావరణ పరిశోధనలను లేదా పరిశీలనను సంబంధిత పొరలలోనే చేపడితే వాటిని ఇన్ సిటుకు సంబంధించినటువంటి అధ్యయనాలుగా చూస్తూ ఉన్నాం. అవి సౌండింగ్ రాకెట్ ప్రయోగాల ద్వారా అధిక మొత్తంలో చేపట్టడం అనేది జరుగుతుంది. ఇందుకోసం మనం రూపొందించుకుంటున్నటువంటి సౌండింగ్ రాకెట్లుగా రోహిణి సౌండింగ్ రాకెట్లు కనిపిస్తూ ఉన్నాయి.
అదేవిధంగా చూస్తే మనకు సౌండింగ్ రాకెట్‌కి సంబంధించి తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేది ఎస్టాబ్లిష్ కావడం అనేది జరిగింది. మరిది తుంబా ఎగువ పొరల్లో, ఎగువ వాతావరణ పొరల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను అంచనా వేయాల్సి వస్తుంది కాబట్టి, అక్కడ తుంబా దగ్గర ఉన్నటువంటి మధ్య వాతావరణ శీతోష్ణ స్థితులను సైతము పరిశీలించేటటువంటి క్రమాన్ని సౌండింగ్ రాకెట్ల ద్వారా చేపట్టడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే స్ట్రాటో ఆవరణ, ట్రోపోస్ఫియరిక్ మార్పిడి ప్రక్రియలో ఋతుపవన ప్రసరణల ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా చూస్తే భారతదేశము ఋతుపవన ఆధారిత వ్యవస్థగా మనకు కనిపిస్తుంది. వాతావరణ వ్యవస్థగా మనకు కనిపిస్తున్నటువంటి సందర్భంగా, మరి ఈ ఋతుపవనాల యొక్క ప్రభావం అనేది వాతావరణ పరిస్థితులను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేటటువంటి అంచనాలను ముందుగానే తెలుసుకోవడానికి ఉద్దేశించబడినటువంటి ప్రయోగాలుగా సౌండింగ్ రాకెట్ ప్రయోగాలు నిలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఋతుపవనాల యొక్క ప్రారంభం నుంచి మొదలుకొని అవి బలాన్ని పుంజుకునేటటువంటి స్థితిలో, అదేవిధంగా అవి భూభాగం నుంచి, భారత భూభాగం నుంచి ఉపసంహరించుకునేటటువంటి పరిస్థితులలో మధ్యస్థ వాతావరణం యొక్క ప్రసరణ ప్రభావం ఏ విధంగా ఉంటుందనేటటువంటి అంశాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సి వస్తుంది. దానికి అనువైనటువంటి ప్రయోగ వేదికగా మనకు సౌండింగ్ రాకెట్ ప్రయోగాలనేవి నిలిచాయి. సో, ఇక్కడ సౌండింగ్ రాకెట్ ప్రయోగాలకు సంబంధించి చూస్తే రోహిణి సౌండింగ్ రాకెట్లను మనం వినియోగిస్తున్నామని చెప్పుకున్నాం. వీటికంటే ముందు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి సౌండింగ్ రాకెట్లను మనము ఉపయోగించడం అనేది జరిగింది. దీంట్లో చూస్తే తొలి దశలో రష్యా వారు అందించినటువంటి M100 సౌండింగ్ రాకెట్లను ప్రయోగించగా, తర్వాత ఫ్రాన్స్ నుంచి సెంటార్ తరగతికి చెందినటువంటి సౌండింగ్ రాకెట్లను దిగుమతి చేసుకొని వాతావరణ పరిశీలనల కోసం ఉపయోగించడం జరిగింది. ఇవి 2 దశలలో ప్రయాణించేటటువంటి రాకెట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాకెట్లను దిగుమతి చేసుకొని రష్యా మరియు ఫ్రాన్స్‌ల నుంచి ఉపయోగించుకోవడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఈ సౌండింగ్ రాకెట్లలో 70 కిలోల బరువైనటువంటి పేలోడును, 85 కిలోమీటర్ల ఎత్తుకు M100 అనేటటువంటి సౌండింగ్ రాకెట్ మోసుకొని వెళ్ళగలిగితే, సెంటార్ శ్రేణికి సంబంధించి, సెంటార్ తరగతికి సంబంధించినటువంటి సౌండింగ్ రాకెట్ల ద్వారా 30 కిలోల పేలోడును మనము 150 కిలోమీటర్ల ఎత్తు వరకు చేర్చగలిగినట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే పేలోడ్ వెయిట్‌కి, అదేవిధంగా అది చేరుకునేటటువంటి హైట్‌కి విలోమ సంబంధం ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. పేలోడ్ బరువు గనక పెరిగితే అది తక్కువ ఎత్తులలో ఉండేటటువంటి కక్షలకు చేరుకోవడం అనేది జరుగుతుంది. పేలోడ్ వెయిట్ గనక తక్కువగా ఉంటే అది అధిక ఎత్తులో ఉండేటటువంటి కక్షలకు చేరుకునేటందుకు వీలుంటుంది. సో, ఇలా చూస్తే M100 ద్వారా గనక గమనిస్తే 70 కిలోల పేలోడు 85 కిలోమీటర్ల ఎత్తుకి మోసుకొని పోయి అక్కడ ఇన్ సిటు వాతావరణ పరిశోధనలు చేయగా, M100తో ఈ రకమైనటువంటి వెసులుబాటు జరగగా, సెంటార్ ద్వారా 30 కిలోల బరువైనటువంటి పేలోడ్‌ని మనము 150 కిలోమీటర్ల ఎత్తుకి చేర్చి, అంటే 150 కిలోమీటర్ల వరకు ఉండేటటువంటి వాతావరణ పొరల పట్ల అంచనా, ఒక ఖచ్చితమైనటువంటి అంచనాకు రావడం జరిగింది. ఇక్కడ మొత్తంగా చూస్తే రష్యా మరియు ఫ్రాన్స్‌ల యొక్క సహకారంతోటి సౌండింగ్ రాకెట్ ప్రయోగాలు చేపట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1965 నాటికి స్వదేశీయంగా తయారు చేసినటువంటి సౌండింగ్ రాకెట్లను ఇస్రో ప్రయోగించడం అనేది ప్రారంభమైంది. దీంతో అమూల్యమైనటువంటి ఘన చోదక సాంకేతిక పరిజ్ఞానం, అంటే సాలిడ్ ప్రొపెల్లెంట్ టెక్నాలజీ. సాలిడ్ ప్రొపెల్లెంట్ టెక్నాలజీ అనేది ఇండియాకు అడాప్ట్ కావడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే దీంట్లో కూడా కొంత ఇంజినీరింగ్ జరపడం ద్వారా భారత వాతావరణానికి అనుకూలమైనటువంటి సౌండింగ్ రాకెట్లను డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. సో, ఈ రకమైనటువంటి సాలిడ్ ప్రొపెల్లెంట్ టెక్నాలజీ అనేది తదుపరి దశలో రూపొందినటువంటి ఎస్ఎల్వి మరియు ఏఎస్ఎల్వి, అదేవిధంగా పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్విలలో కూడా విజయవంతంగా ప్రయోగించబడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. 1975లో రోహిణి సౌండింగ్ రాకెట్ కార్యక్రమంలో భాగంగా అన్ని సౌండింగ్ రాకెట్ కార్యకలాపాలు ఏకీకృతం చేయడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూస్తే ఒక్కొక్క దశను వీటికి అనువైనటువంటి ఇంజిన్స్, వీటితో పాటుగా ఇంధనం మరియు వాహక నౌక ప్రయాణించేటటువంటి సాంకేతికత, ఇవన్నీ కూడా దశల వారీగా చేపట్టాల్సి వస్తుంది. అందుకు విభిన్నమైనటువంటి డిపార్ట్స్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, తమ యొక్క శక్తి మేరకు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి వీటన్నింటినీ
రోహిణి సౌండింగ్ రాకెట్ కార్యక్రమంలో భాగంగా ఏకీకృతం చేసి ఒకే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వీటిని చేపట్టినట్లయితే వీలైనంత తక్కువ సమయంలోనే ఎక్కువ సౌండింగ్ రాకెట్ ప్రయోగాలను చేపట్టేందుకు అవకాశం అనేది కలుగుతుంది. సో ఇలా చూస్తే రోహిణి శ్రేణిలో గనక మనం గమనిస్తే 75 మిల్లీమీటర్ల వ్యాసం కలిగినటువంటి మొట్టమొదటి స్వదేశీ సౌండింగ్ రాకెట్గా RH-75 అనేది కనిపిస్తుంది. దీని తర్వాత మరొక 2 వేరియంట్స్ని డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. RH-100 అండ్ RH-125 రాకెట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇస్రోలో ఈ లాంచ్ వెహికల్ టెక్నాలజీ భవనాన్ని నిర్మించడానికి సౌండింగ్ రాకెట్ ప్రోగ్రాం పునాది వేసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే విడి భాగాలను అసెంబుల్ చేయడం. సో ఈ అసెంబ్లింగ్ యూనిట్, దానికి సంబంధించినటువంటి టెస్టింగ్ ఫెసిలిటీ, అదేవిధంగా లాంచ్ చేసేటటువంటి లాంచ్ ప్యాడ్, ఇవన్నీ కూడా మనకు అత్యంత కీలకమే వాహక నౌకలను ప్రయోగించేటటువంటి క్రమంలో. మరి ఈ సందర్భంగా ఒక వాహక నౌకను ప్రయోగించేటటువంటి క్రమంలో ఏ ఏ హర్డిల్స్ అయితే ఉంటాయో వాటన్నింటినీ ముందుగానే ఒక అంచనాకు రావడానికి గాను ఈ సౌండింగ్ రాకెట్ ప్రయోగాలు అనేవి ఉపయోగపడడం జరిగింది. తద్వారా వచ్చేటటువంటి ఆ అడ్డంకులను అధిగమించి ఒక ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి వాహక నౌకల అభివృద్ధికి సంబంధిత ప్రయోగాలన్నీ దారితీసినాయని మనం ఇక్కడ గమనించవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి ఏకకాలంలో సౌండింగ్ రాకెట్లను ప్రయోగించడం ద్వారా సమన్వయంతో కూడిన వాతావరణ అధ్యయనాలను చేపట్టడం సాధ్యమవుతుంది. ఒకే రోజులో పలు సౌండింగ్ రాకెట్లను సైతం ప్రయోగించేందుకు అవకాశం కూడా దొరుకుతుంది. ముఖ్యంగా చూస్తే తుంబాలో మనము ఎస్టాబ్లిష్ చేసుకున్నది తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనుకున్నాం. అదేవిధంగా ఇస్రో కూడా మరిన్ని సౌండింగ్ రాకెట్ ప్రయోగ వేదికలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది దేశవ్యాప్తంగా. తద్వారా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణ అంచనాలను కొన్ని క్రమబద్ధమైనటువంటి సమయాలలో వాటిని చేపట్టేటందుకు అవకాశం అనేది దొరికింది. ఈ విధమైనటువంటి సౌండింగ్ రాకెట్కి సంబంధించినటువంటి మౌలిక వస్తువుల కల్పన ద్వారా. అదేవిధంగా చూస్తే ఏకకాలంలో విభిన్న ప్రాంతాల నుంచి సౌండింగ్ రాకెట్ ప్రయోగాలను కనుక చేపట్టినట్లయితే సమగ్రమైనటువంటి వాతావరణ పరిశీలనకు అక్కడ అవకాశం అనేది ఏర్పడుతుంది. అందుకు మనకు రోహిణి సౌండింగ్ రాకెట్ కార్యక్రమం అనేది ఇతోధికంగా ఉపయోగపడినట్లుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం మనం గమనిస్తే 3 రకాలైనటువంటి సౌండింగ్ రాకెట్లు ఇప్పుడు పరిశీలనలో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు, ప్రయోగిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఆపరేషనల్ సౌండింగ్ రాకెట్స్ 3 ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి 8 నుంచి 100 కేజీల పేలోడ్లను 80 నుంచి 475 కిలోమీటర్ల అపోగి పరిధిలోకి ప్రయోగించగలిగేటటువంటి కెపాసిటీ వీటికి సమకూరడం జరిగింది. వీటిలో ఒకటి RH-200. ఇది 10 కిలోల బరువైనటువంటి పేలోడ్లను 20 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చడానికి అవకాశం ఉంది. దీని ద్వారా వాతావరణ అధ్యయనాలకు ఎక్కువ సముచితమైనటువంటి ప్రాధాన్యత లభించడం జరుగుతుంది. RH-300ని కనుక మనం ఇక్కడ గమనిస్తే 60 కిలోల బరువైనటువంటి పేలోడ్స్ని 160 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చేటటువంటి అవకాశం ఉంది. ఏరోనమీకి సంబంధించినటువంటి అధ్యయనాలను చేపట్టడానికి RH-300 అనేది మిక్కిలి ఉపయుక్తమైనటువంటి సౌండింగ్ రాకెట్గా కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే RH-560 అనేది 100 కిలోల పేలోడ్లను 470 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చగలిగేటటువంటి సౌండింగ్ రాకెట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీని ద్వారా కూడా ఏరోనమీకి సంబంధించినటువంటి అధ్యయనాలను చేపట్టేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే పేలోడ్ బరువు పెరుగుతోంది, పరిధి పెరుగుతోంది. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే RH-200 కంటే RH-300లో అధిక మొత్తంలో పేలోడ్ని అంటే ప్రొపెల్లెంట్ని ఉపయోగించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రొపెల్లెంట్తో పోలిస్తే ఇక్కడ ఉండేటటువంటి ప్రొపెల్లెంట్ ఎక్కువ మొత్తంలో చేర్చి దాన్ని మనం ప్రయోగించాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే శక్తివంతమైనటువంటి మోటార్లను సైతం వినియోగించాల్సి వస్తుంది. తద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ థ్రస్ట్ వాహక నౌకల నుంచి ఇంధనం మండడం ద్వారా బయటకు వచ్చేటటువంటి వాయువులు వాహక నౌక మీద ఒత్తిడిని పెంచడం ద్వారా అది వాతావరణ ఎగువ పొరలోకి ప్రయాణించడానికి అనువుగా మార్చుతాయి. కాబట్టి ఇక్కడ వెలువడేటటువంటి థ్రస్ట్ అనేది ఈ కాన్ఫిగరేషన్ యొక్క డిస్క్రిప్షన్ పెరుగుతున్న కొద్దీ దాని యొక్క థ్రస్ట్ అధికంగా అందించబడుతుంది. తద్వారా అధిక బరువైనటువంటి పేలోడ్ని సుదూరంలో ఉండేటటువంటి కక్షలకు చేర్చడానికి అవకాశం అనేది దొరుకుతుంది. సో ఇక్కడ మనకు పటంలో కనిపిస్తున్నటువంటి ఈ వాహక నౌక ఏదైతే ఉందో దీన్ని మనము శాటిలైట్ లాంచ్ వెహికల్గా మనం ఇక్కడ చెప్తాము.
ఉపగ్రహ వాహక నౌకగా చెప్తాం. ఇది 1980లో సక్సెస్ఫుల్గా లాంచ్ అయినటువంటి ఒక ప్రయోగంగా మనం చూస్తాం. అంత క్రితం చేపట్టినటువంటి వాహక నౌక ఎస్ఎల్వి మొదటిది విఫలం కావడం అనేది జరిగింది. 1979లో చేపట్టినము. సో 1980లో విజయవంతంగా ప్రయోగించబడినటువంటి శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇది 4 దశలలో ప్రయాణిస్తుంది. ఘన ఇంధనాన్ని వినియోగించుకుంటుంది. అయితే ఈ ఘన ఇంధనము ఏంటిది అనే దాంట్లో ఎక్కడ క్లియర్ కట్ క్లారిటీగా ఉండే ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే అధిక శక్తినిచ్చేటటువంటి హైడ్రోకార్బన్లతో కూడినటువంటి ఇంధనాన్ని వినియోగించారు అనేది మనకు ప్రాథమికంగా లభ్యమవుతున్నటువంటి సమాచారం. కాబట్టి ఇంధనానికి సంబంధించి ఎటువంటి అంశాలు మెన్షన్ చేయడం లేదు. కాకపోతే 4 దశల్లో ప్రయాణిస్తుంది. ఘన ఇంధనాన్ని వినియోగించుకునేటటువంటి ఒకానొక వాహక నౌకగా మనకు ఎస్ఎల్వి అనేది కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి అంటే ఎస్ఎల్వికి సంబంధించినటువంటి అంశాలు పరిశీలిస్తే భారతదేశపు మొట్టమొదటి ప్రయోగాత్మక ఉపగ్రహ ప్రయోగ వాహక నౌక. దీన్నే మనము ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ లాంచ్ వెహికల్గా మనం ఇక్కడ దీన్ని చెప్తాం. ఎక్స్పెరిమెంటల్ అని ఆలోచిస్తే అర్థం ఏంటంటే ఇది వాహక నౌక సాంకేతికతను అభివృద్ధి పరచడానికి చేపట్టినటువంటి కార్యక్రమంగా మనం ఇక్కడ చూడవచ్చు. ఎక్స్పెరిమెంటల్ అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాల తర్వాత డెవలప్మెంటల్ ప్రయోగాలు జరుగుతాయండి. దీన్ని మనము డి అనేటటువంటి ఒక లెటర్ తోటి సంబోధించడం అనేది జరుగుతుంది. డెవలప్మెంటల్ ప్రయోగాలు అయిన తర్వాత కంటిన్యూయస్ ప్రయోగాలు జరుగుతాయి. అంటే వీటిని మనము కొనసాగింపు కార్యక్రమాలు అనవచ్చు లేదా ఫంక్షనల్ ఆపరేషన్స్ జరుగుతాయి. దీని కార్యాత్మక ప్రయోగాలు అంటాం. కనుకనే పిఎస్ఎల్వికి సంబంధించి చూస్తే తొలి 3 ప్రయోగాలలోనూ మనం పిఎస్ఎల్వి D1, D2, D3 ప్రయోగాలుగా చెప్పుకున్నాం. తర్వాత వచ్చేటటువంటివన్నీ కూడా పిఎస్ఎల్వి సి శ్రేణిలో ఉండేటటువంటి ప్రోగ్రామ్స్. మొన్న జరిగింది మనకు పిఎస్ఎల్వి C53కి సంబంధించినటువంటి ప్రయోగం చేపట్టడం అనేది జరిగింది. దీంట్లో సి స్టాండ్స్ ఫర్ కంటిన్యూయస్ అంటే కొనసాగించేటటువంటి పిఎస్ఎల్వి కార్యక్రమాల పరంపరగా చెప్తాం. అదే జిఎస్ఎల్వి విషయానికి వస్తే దీన్ని మనము జిఎస్ఎల్వి F06, F05 ఇటువంటి కోడ్ నేమ్స్తో మనం చేపట్టడం అనేది జరుగుతుంది. సో ఇది జిఎస్ఎల్వికి సంబంధించి డెవలప్మెంట్ తర్వాత వచ్చేటటువంటి ప్రయోగాలన్నీ ఫంక్షనల్ ప్రయోగాలు కాగా పిఎస్ఎల్వికి సంబంధించి చూస్తే డెవలప్మెంట్ ప్రయోగాల తర్వాత వచ్చేది కంటిన్యూస్ ప్రయోగాలు. ఈ డెవలప్మెంట్ ప్రయోగాలకు ముందు జరిగినటువంటివి ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాలు. కాబట్టే ఎస్ఎల్వికి సంబంధించి చూస్తే దీన్ని E1, E2, E3కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్గా చూస్తాం. ఇటువంటి ప్రయోగాలలో కేవలం వాహక నౌక యొక్క సాంకేతికతను సముపార్జించుకునే అంశాల మీద మాత్రమే దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డెవలప్మెంట్ ప్రోగ్రాంలలో కూడా వాహక నౌక యొక్క విడిభాగాలను అనుసంధానించేటటువంటి క్రమంలో వ్యవస్థల పనితీరు ఏ విధంగా ఉందనే అంశాల మీద మాత్రమే దృష్టి పెట్టడం జరుగుతుంది. కానీ డెవలప్మెంటల్ మరియు ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాలలో ఉపగ్రహాల యొక్క అభివృద్ధి మీద పెద్దగా దృష్టి సారించరండి. ఇక్కడ ఉపగ్రహాలకు సంబంధించినటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించేటటువంటి ప్రయోగాలుగా మనకు కొనసాగింపు ప్రయోగాలు మరియు కార్యాత్మక ప్రయోగాలు అనేవి నిలబడడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ వాహక నౌకకు సంబంధించినటువంటి సాంకేతికత డెవలప్ అయిన తర్వాత ఉపగ్రహాల నుంచి ప్రయోజనాలు పొందేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ కంటిన్యూస్ ప్రోగ్రాంలోను ఫంక్షనల్ ఆపరేషన్స్లలోనూ ప్రధానంగా ఉపగ్రహాల నుంచి గరిష్ట స్థితిలో ప్రయోజనాలను పొందగలిగే అవకాశాలను పరిశీలించడం జరుగుతుంది. సో ఇలా చూస్తే ఎస్ఎల్వి అనేది మనకి ఇక్కడ మొదటి ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రోగ్రాంగా మనం చూస్తూ ఉన్నాం. దీని ఎత్తు చూస్తే 22 మీటర్లు ఎత్తు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా బరువు చూస్తే 17 టన్నులు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇది ఘన ఇంధనాన్ని సాలిడ్ ప్రొపెల్లెంట్స్ని వాడుకుంటూ 4 దశలలో ప్రయాణించేటటువంటి వాహక నౌకగా కనిపిస్తూ ఉంది. ఈ వాహక నౌక ద్వారా 40 కిలోల బరువైనటువంటి పేలోడ్లను లో ఎర్త్ ఆర్బిట్, దీన్నే మనము భూ నిమ్న కక్షగా చెప్పుకున్నాం కదా, ఈ భూ నిమ్న కక్షలోకి 40 కిలోల తరగతి అంటే బరువు ఉన్నటువంటి పేలోడ్లను 40 కిలోల బరువు గల పేలోడ్లను ఇది ప్రయోగించేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. మొత్తంగా చూస్తే ఎస్ఎల్వి కార్యక్రమంలో భాగంగా కేవలం 4 అభివృద్ధి ప్రయోగాలు మాత్రమే లేదా ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాలు మాత్రమే జరిగినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పేలోడ్కు సంబంధించి 2 విభిన్నమైనటువంటి యూసేజెస్ ఉంటాయండి. ఇది
వాహక నౌకకు సంబంధించినటువంటి పేలోడ్ అంటే దాంట్లో అమర్చినటువంటి శాటిలైట్‌ని గురించి మాట్లాడాల్సి వస్తది. ఓకేనండి. రైట్. ఇక్కడ శాటిలైట్‌కి సంబంధించినటువంటి పేలోడ్స్ అంటే దీంట్లో ఉండేటటువంటి విభిన్న ప్రయోజనాల కోసం రూపొందించినటువంటి పరికరాల గురించి మాట్లాడాల్సి వస్తది. అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ సౌకర్యాలను అందించేటటువంటి శాటిలైట్స్‌లో కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ట్రాన్స్పాండర్స్ ఉంటాయి. అవే వాటి యొక్క పేలోడ్స్‌గా మనం పరిగణిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జీశాట్ ఇప్పుడు చంద్రయాన్ 1కి సంబంధించినటువంటి ప్రయోగం జరిపాం కదా! పిఎస్ఎల్వి సి-11 ద్వారా. మరి పిఎస్ఎల్వి సి-11 యొక్క పేలోడ్ ఏంటిది అంటే చంద్రయాన్ 1 అనేది చెప్తాము. మరి చంద్రయాన్ 1లో ఉన్నటువంటి పేలోడ్స్ ఏంటి అంటే దాంట్లో ఉన్నటువంటి 11 విభిన్న అవసరాల కోసం రూపొందించి వినియోగించినటువంటి పరికరాల గురించి మాట్లాడాల్సొస్తది. ఇది ఒక కన్‌ఫ్యూజన్ ఉండేటటువంటి ఏరియా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఇక్కడ ఎస్ఎల్వికి సంబంధించిన అంశాలు చూస్తూ ఉన్నాం కదా! ప్రయోగాత్మకంగా ఎస్ఎల్వి-3ని తొలిసారిగా ఆగస్టు 1979లో ప్రయోగించడం అనేది జరిగిందండి. అయితే ఈ ప్రయోగం పాక్షికంగా మాత్రమే విజయవంతం కావడం జరిగింది. ఇక రెండవ ప్రయోగాన్ని గనక మనం గమనిస్తే శ్రీహరికోట రేంజ్, దీన్నే మనము షార్ కేంద్రము అంటాం. ఈ షార్ కేంద్రం నుంచి జూలై 18, 1980న విజయవంతంగా చేపట్టడం అనేది జరిగింది ఎస్ఎల్వికి సంబంధించినటువంటి రెండవ ప్రయోగాన్ని. ఈ ప్రయోగంలో రోహిణి శ్రేణి ఉపగ్రహము RS-1 అనేటటువంటిది విజయవంతంగా కక్షలోకి చేర్చడం అనేది జరిగింది. తద్వారా స్వీయ ఉపగ్రహ సాంకేతికత కలిగిన లేదా స్వీయ ఉపగ్రహాలను ప్రయోగించగల సాంకేతికతను సంపాదించుకున్న ప్రపంచ దేశాల జాబితాలో భారతదేశం దిగ్విజయంగా చేరడం అనేది జరిగింది. మరి ఎస్ఎల్వి వాహక నౌకల ద్వారా ప్రయోగించినటువంటి ఉపగ్రహము రోహిణి శ్రేణిలోని ఉపగ్రహాలు కాగా, ఏఎస్ఎల్వికి సంబంధించి చూస్తే స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిస్టమ్ అంటే ఎస్ఆర్ఓఎస్ఎస్ తరహాలోని ఉపగ్రహాలను ప్రయోగించారు ఏఎస్ఎల్వి నుంచి అని చెప్తాము. ఇక పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వికి వస్తే విభిన్నమైనటువంటి అవసరాల కోసము ఉపగ్రహాలను ప్రయోగించడం అనేది జరిగింది. కానీ ఏఎస్ఎల్వి, ఎస్ఎల్విలలో కేవలము ఉపగ్రహాలను ప్రయోగించడం మీద కాకుండా వాహక నౌకలను డెవలప్ చేసుకోవడం మీద ప్రధానంగా దృష్టి సారించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఉపగ్రహాలకు సంబంధించి స్పెసిఫిక్‌గా ఇంపార్టెన్స్ అనేది లేదు. ఇక 3, 4లకు సంబంధించినటువంటి ప్రయోగాలను కూడా గమనించాల్సి ఉంటుంది. దీంట్లో ఎస్ఎల్వికి సంబంధించి చూస్తే దీని యొక్క పథాన్ని ముందుగానే నిర్దేశించుకొని ఆ పథంలోనే వాహక నౌక ప్రయాణిస్తుందా లేదా అనేది ప్రతి నిమిషం చెక్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చూస్తే మనకు ఉపగ్రహ ప్రయోగాల సందర్భంగా ఒక లైన్ ఈ విధంగా ఉంటుందండి. దీన్ని మనము పరావలయ మార్గము అంటాం. ఇలా వాహక నౌకల ద్వారా విసిరివేయబడినటువంటి వస్తువు ఒక ప్రక్షేపకం మాదిరిగా ప్రొజెక్టైల్ అంటాము. మనందరికీ తెలిసిందే ఇది. మరి ఈ ప్రొజెక్టైల్ అనేటటువంటి ఈ వస్తువు పరావలయ మార్గంలో ప్రయాణించడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి మార్గాన్ని ముందుగానే నిర్దేశించుకుంటారు. ఈ వాహక నౌకని లాంచ్ చేసిన తర్వాత ఒక చిన్న డాట్స్ బ్లింక్ అవుతూ ఈ లైన్ వెంబడి ప్రయాణించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ బ్లింక్ అయ్యేటటువంటి ఈ లైట్ ఏదైతే ఉందో ఈ రేఖ వెంబడి కాకుండా ఎగువకో దిగువకో మారినట్లయితే ఇమ్మీడియట్‌గా మిషన్ ఫెయిల్ అయినట్లుగా పరిగణించబడి వాహక నౌకను పేల్చివేసి సముద్రంలో కూల్చివేయడం అనేది జరుగుతుంది. తద్వారా ఇతర దేశాల మీద కావచ్చు లేదా జనాభా ఉన్నటువంటి ప్రాంతాల మీద కావచ్చు వాహక నౌక పతనమైనట్లయితే ఆస్తి నష్టాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశం లేకుండా ఎక్కువగా ఈ లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో, ఉపగ్రహ ప్రయోగ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని సముద్ర తీర ప్రాంతాల వైపుకి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం అనేది దొరుకుతుంది. సో, ఇలా ముందుగా నిర్ణయించినటువంటి పథంలో వాహక నౌకను నడిపేటటువంటి క్రమంలో ఎస్ఎల్వి-3లో ఉపయోగించినటువంటి సాంకేతికతగా ఓపెన్ లూప్ గైడెన్స్ అనేటటువంటి సాంకేతికత మనకిక్కడ కనిపిస్తుంది. తద్వారా అంతరిక్షంలో ప్రయాణించేటటువంటి దేశాల ప్రత్యేక క్లబ్‌లో భారతదేశం 6వ సభ్య దేశంగా నిలవడం అనేది జరిగింది. అంత క్రితము ఇక్కడ సాంకేతికతను కేవలం డెవలప్ చేసుకోవడంలో భాగంగా సౌండింగ్ రాకెట్ ప్రయోగాల ద్వారా కేవలము
వాతావరణ పరిశోధనలకు మాత్రమే పరిమితమైనటువంటి భారత్ 1960s మరియు 70s నుంచి స్వదేశీయంగానే రాకెట్ వాహక నౌకలు అంటే వాహక నౌకలను అభివృద్ధి పరుచుకునేటందుకు ముందుకు రావడం అనేది జరిగింది. 1979లో మొదటి ప్రయోగం జరగగా 1980 విషయానికి వచ్చేసరికల్లా విజయవంతంగా వాహక నౌకను ప్రయోగించడం జరిగింది. తద్వారా స్వదేశీ ఉపగ్రహాలు కలిగినటువంటి దేశాల జాబితాలో 6వ సభ్య దేశంగా భారత్ చేరడం అనేది జరిగింది. సో మరొక ప్రయోగానికి సంబంధించి అంశాలు చూస్తే మే 1981 మరియు ఏప్రిల్ 1983లో మరో 2 ప్రయోగాలు చేపట్టడం అనేది జరిగింది. ఈ ప్రయోగాలలో రిమోట్ సెన్సింగ్ సెన్సార్లను పేలోడ్లుగా కలిగిన రోహిణి ఉపగ్రహాలను కక్షలో ప్రయోగించడం అనేది జరిగింది. సో ఇక్కడ SLV-3కి సంబంధించి 2వ, 3వ ప్రయోగాలలోని పేలోడ్గా మనము రోహిణి ఉపగ్రహానికి సంబంధించినటువంటి అంశాన్ని చెప్తూ ఉంటే, ఈ రోహిణి శాటిలైట్కి సంబంధించినటువంటి పేలోడ్స్గా రిమోట్ సెన్సింగ్ సెన్సార్స్ని మనం అక్కడ పరిగణించాల్సి వస్తుంది. ఈ సెన్సార్స్ అనేవి భూమి నుంచి విడుదలయ్యేటటువంటి విభిన్న పౌనఃపున్యాల పరిధిలో ఉండేటటువంటి వికిరణాలను అధ్యయనం చేయడం ద్వారా ఆ వస్తువుల యొక్క స్వభావాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది రిమోట్ సెన్సింగ్ సాంకేతికత. సో ఇలా విజయవంతమైనటువంటి ఈ SLV-3 ప్రాజెక్ట్ తదనంతర కాలంలో ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అదేవిధంగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మరియు జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ వంటి అధునాతన లాంచ్ వెహికల్ ప్రాజెక్టులకు దారి చూపించడం జరిగింది. మొట్టమొదటగా చేపట్టింది SLV. దీంట్లో 4 దశలు. మొత్తంగా చూస్తే ఘన ఇంధనంతో నడిచేటటువంటి వాహక నౌకగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. SLV సాంకేతికత ఆధారంగా రూపొందించబడింది ASLV సాంకేతికత. ఇది 5 దశలలో ప్రయాణించేటటువంటి వాహక నౌక. దీంట్లో కూడా మనము ఘన ఇంధనాన్ని ఎక్కువగా వాడడం అనేది జరిగింది. వీటి తర్వాత రూపొందించినటువంటిది PSLV వాహక నౌక. ఇది 4 దశలలో ప్రయాణించేటటువంటి వాహక నౌక. దీంట్లో ఘన ఇంధనాన్ని 1 మరియు 3 దశలలో వాడగా ద్రవ ఇంధనాన్ని 2 మరియు 4వ దశలలో వాడడం అనేది జరిగింది. ఈ సాంకేతికతను ఆధారంగా చేసుకుని GSLV సాంకేతికతను డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. ఇది కేవలం 3 అంచెలలో ప్రయాణించేటటువంటి వాహక నౌక. మొదటి దశలో ఘన ఇంధనాన్ని వాడతాం, రెండవ దశలో ద్రవ ఇంధనాన్ని వాడతాం, క్రయోజనిక్ ఇంధనాన్ని 3వ దశలో వాడడం ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించగలిగేటటువంటి సామర్థ్యం అనేది భారతదేశానికి లభించడం జరిగింది. సో ఈ ఉపగ్రహ వాహక నౌకలన్నింటినీ డెవలప్ చేసుకోవడంలో ఒకదాని ద్వారా వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానము మరొక దానిని అభివృద్ధి పరచడంలో ఉపయోగించుకోవడం జరిగింది. తద్వారా SLV కంటే రెట్టింపు సామర్థ్యం ASLVకి దక్కింది. అదేవిధంగా ASLVతో కంపేర్ చేస్తే PSLV మరియు GSLVల యొక్క ఉపగ్రహాలను ప్రయోగించగల బరువు దృష్ట్యా చూసినా, అదేవిధంగా వాటి యొక్క కక్షల దృష్ట్యా చూసినా కూడా మెరుగైనటువంటి పనితీరు కనపరిచే వాహక నౌకలుగా మనకు PSLV మరియు GSLVలు కనబడుతూ ఉన్నాయి. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది మనకు ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అండి. మరి ఈ ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో ఈ పక్కన కనిపిస్తూ ఉన్నాయి చిన్నగా ఉన్నవి, వీటిని మనము బూస్టర్ రాకెట్స్ అంటాం. ఇక్కడ దిగువ భాగంలో కొంచెం పెద్ద సైజులో కనిపిస్తున్నటువంటి దీన్ని మనము కోర్ ఇంజిన్ అంటాం. సో అధిక బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలను ప్రయోగించాలన్నా, అదేవిధంగా ఎక్కువ ఎత్తులో ఉండేటటువంటి కక్షలకు ఉపగ్రహాలను ప్రయోగించాలన్నా మొదటి దశలో ఉండేటటువంటి కోర్ ఇంజిన్ ఏదైతే ఉందో, ప్రధాన ఇంజిన్ ఏదైతే ఉందో, దీనికి అదనపు శక్తిని అందించడానికి గాను వాడేటటువంటి చిన్న చిన్న రాకెట్స్ని వీటిని మనము బూస్టర్ రాకెట్స్ అంటాం. ఈ బూస్టర్ రాకెట్స్ ఏం చేస్తాయి అంటే, ఇక్కడ బరువు పెరిగినటువంటి పరిస్థితులలో పలాయన వేగాన్ని అందుకోవడానికి మరింత అదనపు శక్తి అవసరమవుతుంది. కాబట్టి ఆ అదనపు శక్తిని అందించేటటువంటి రాకెట్లుగా మనకి ఇక్కడ బూస్టర్ రాకెట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ అదనపు శక్తి సమకూరి అది నిర్దేశిత ఎత్తుకు చేరిన తర్వాత దీంట్లోని ఫ్యూయల్ గనక అయిపోతే ఈ బూస్టర్ రాకెట్స్ అనేవి వాహక నౌక నుంచి విడిపడడం జరుగుతుంది. తద్వారా వాహక నౌక యొక్క బరువు అనేది గణనీయంగా తగ్గేందుకు అవకాశం ఉంది. తద్వారా మొదటి దశ తర్వాత వచ్చేటటువంటి దశల్లో
తక్కువ ఇంధనంతోటే వాహక నౌక ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ భూమి యొక్క ఆకర్షణ పరిధి కూడా తగ్గిపోతుంది కాబట్టి తక్కువ ఇంధనాన్ని ఉపయోగించుకొని ఎక్కువ దూరం పోయేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. ఇక్కడ పైన బోర్లించిన గంట ఆకారంలో కనిపించేటటువంటి దీన్నే మనము పేలోడ్ ఫెయిరింగ్ అని చెప్పుకున్నాం కదా! అంటే వాహక నౌక ఎగువ పొరల్లోకి వాతావరణ ఎగువ పొరల్లోకి ప్రయాణించేటటువంటి క్రమంలో ఆ వాతావరణ కణాలతో ఘర్షణ వల్ల ఉష్ణం ఉద్భవిస్తుందని చెప్పుకున్నాం. మరి ఆ ఉష్ణము ఉపగ్రహానికి అందకుండా ఆ ఉష్ణం నుంచి ఉపగ్రహాన్ని కాపాడడంలో ఈ రకమైనటువంటి పేలోడ్ ఫెయిరింగ్ అనేది కాపాడుతుంది. ఇది పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వి వాహక నౌకల్లో గనక గమనిస్తే సుమారుగా 100 కిలోమీటర్ల ఎగువన ప్రారంభమయ్యేటటువంటి రెండవ దశలో వాహక నౌక నుంచి విడిపోవడం అనేది జరుగుతుంది. తద్వారా రాకెట్ అనేది న్యూటన్ మూడవ గమన నియమం ఆధారంగా పనిచేసేటటువంటి ఒక వ్యవస్థగా మనకిక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ఆధారంగా కూడా ఇది పనిచేస్తుందని కొన్ని పుస్తకాలలో ఇవ్వడం అనేది జరిగింది. ఇన్ కేస్ మూడవ గమన నియమం గనక స్కిప్ అయితే ఆప్షన్స్ లిస్ట్‌లో ఈ ఆప్షన్‌ని మనం ఆన్సర్‌గా పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఇది ఏఎస్ఎల్‌వికి సంబంధించి ఏ విధమైనటువంటి మెకానిజం అభివృద్ధి పరచడం అనేది జరిగింది. దాని యొక్క డిస్క్రిప్షన్‌కి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో ఖ్యాతి గడించినటువంటి పలు ఉపగ్రహ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి శక్తివంతమైనటువంటి వాహక నౌకలుగా మనకు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి పేరుగాంచడం అనేది జరిగింది. మరి ఇలాంటి క్లిష్టమైనటువంటి వాహక నౌకల యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడంలో ఎస్ఎల్వి మరియు ఏఎస్ఎల్వి వాహక నౌకలను రూపొందించుకోవడం ద్వారా వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానం అనేది దోహదపడడం జరిగింది. మరి ఈ క్రమంలో ఏఎస్ఎల్వి మరియు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వికి సంబంధించినటువంటి పనితీరు ఏ విధంగా ఉందనేటటువంటి అంశాలను రాబోయేటటువంటి వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.